ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూస్ చేస్తున్న టైంలో ఎక్కువగా బాడీ పెయిన్స్ కానీ లేకుంటే నెక్ పెయిన్ లేకుంటే ల్యాప్టాప్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేస్తున్నారా? ఇటువంటి ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మీకు బ్రెయిన్లో వచ్చే థాట్ ఏంటి అంటే ల్యాప్టాప్ స్టాండ్స్. సో ఇక్కడ కనిపిస్తున్నవి 2 ల్యాప్టాప్ స్టాండ్స్ నేనైతే పర్సనల్గా యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు కొన్ని కామన్ డౌట్స్ ఆల్సో నోన్ యాజ్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది చేయబోతున్నాను. 4 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను. సో 1 by 1 అనేది ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ ల్యాప్టాప్ స్టాండ్ ఎలా వర్క్ అవుతుంది అని. సో చాలా మందికి ఉండే డౌట్ ఇదే అనమాట. అసలు మనకి ల్యాప్టాప్లో ఫ్యాన్స్ ఉంటాయి కదా, బట్ ఈ ల్యాప్టాప్ స్టాండ్ ఎందుకు యూస్ చేయాలి ఏంటి అని. అఫ్ కోర్స్ నేను మీకు వీడియో స్టార్టింగ్ చెప్పిన విధంగా నెక్ పెయిన్ లైక్ బాడీ పెయిన్స్ పోస్చర్ కరెక్షన్కి ఇలా డిఫరెంట్ థింగ్స్ కూడా మనం ల్యాప్టాప్ స్టాండ్ అనేది యూజ్ చేస్తాము. అదే కాకుండా మెయిన్ ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనకి ల్యాప్టాప్ అనేది హీట్ని భిన్న డిసపేట్ చేయడానికి బయటికి అనమాట, అంటే ల్యాప్టాప్ కూల్ అవడానికని. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ అయితే ఇచ్చుంటారనమాట. ప్రతి ఒక్క ల్యాప్టాప్కి ఫ్యాన్స్ అయితే ఉంటాయి. కొన్ని ల్యాప్టాప్స్ లేకపోయినచ్చు, బట్ 99% అన్ని ల్యాప్టాప్స్కి అయితే ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఏ ల్యాప్టాప్లో చూసుకున్నా కూడా కాంపోనెంట్స్ అన్ని కూడా కీబోర్డ్ కింద పక్కన అయితే ఉంటాయన్నమాట. కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ కింద ఏరియాలోనే మనకి గ్రాఫిక్ కార్డ్, ఇంటెల్ కార్డ్, ప్రాసెసర్, ఇకపోతే కాంపోనెంట్స్ రిమైనింగ్ అన్ని కూడా దాంట్లోనైతే బాగా ప్యాక్ చేసి అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైనా సరే ల్యాప్టాప్ మిషన్ రన్ అవుతుందంటే హీట్ అయ్యేదంతా కీబోర్డ్ ఏరియా అనమాట. సో అక్కడ మనకి ఫ్యాన్స్ ఉండడం వల్ల ఫ్యాన్స్ అనేది ఏం చేస్తాయంటే ఆ హీట్ మొత్తం బయటికి అయితే పుష్ అవుట్ అయితే చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటువంటి ఫ్లాట్ టేబుల్ మీద పెట్టి వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ల్యాప్టాప్కి అలాగే ఈ బేస్మెంట్ ఈ టేబుల్కి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ నుంచి అనేది హీట్ అనేది బయటికి వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి అక్కడ స్పేస్ అయితే లేదనమాట ఎక్కువగా ఈ హీట్ అనేది బయటికి క్యారీ అవ్వడానికి. ఇకపోతే ల్యాప్టాప్ స్టాండ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎలివేటెడ్ హైట్ అయితే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మీద మనం ల్యాప్టాప్ పెట్టినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఓపెన్ స్పేస్ అనమాట. సో ఎయిర్ అనేది ఈజీగా అయితే ఫ్లష్ అవుట్ బయటకి అయితే వెళ్ళిపోతుంది. సో దట్ మన ల్యాప్టాప్ అనేది కూల్ అయితే అవుతుంది. సో ఇదనే కాదు, ఈవెన్ సో ఇది తీసుకున్నా కూడా మనం ల్యాప్టాప్ దీని మీద అయితే పెడతాం అనమాట. సో పెట్టినప్పుడు ఇది ఇంకా బాగా అయితే ఓపెన్ స్పేస్ ఉందన్నమాట దాంతో పోల్చుకున్నట్లయితే వుడెన్ ల్యాప్టాప్ స్టాండ్ తో. సో ఇలా హీట్ అనేది బయటికి పుష్ చేయడానికి ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ అనేది మనం డైలీ బేసిస్ లో యూజ్ చేయొచ్చా అంటే దీనికి స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ గైస్, యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. పర్సనల్ గా నేనైతే యూజ్ చేస్తున్నాను ఫర్ లైక్ మోర్ దెన్ 2 years నుంచి. కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడే వుడెన్ ల్యాప్టాప్ స్టాండ్ అయితే కొన్నాను, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో నేను ఈ మెటల్ స్టాండ్ అయితే తీసుకున్నాను, పోర్టబుల్ గా ఉంటుందని చెప్పని. సో ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట, మీరు యూజ్ చేయొచ్చు కంటిన్యూస్ గా. అండ్ మీ నెక్ పెయిన్స్ కానీ బ్యాక్ బోన్ పోస్చర్ బ్యాక్ సైడ్ మీరు అంటే గూని వస్తుంది అంటుంటారు కదా, మా భాష అయితే గూని వస్తుంది అంటుంటారు, అంటే లైక్ ల్యాప్టాప్ ఉంటే ముందుకు వంగిపోవడం అనమాట. సో ఇక్కడ మీకు నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ అనమాట మీకు బాగా అయితే లోడ్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కెమెరా స్ట్రైట్గా అయితే పెట్టి మాట్లాడతాను. ఒకవేళ కెమెరా డౌన్లో ఉందనుకోండి, ఇలా మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, నెక్ అనేది బెండ్ అయి ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లే మనకి మేజర్ ఇంపాక్ట్ అయితే కలుగుతుంది అనమాట లాంగ్ రన్లో. ఎందుకంటే మనం ఒకరోజు యూజ్ చేసి కామ్గా అయితే అయిపోయింది కదా ల్యాప్టాప్, ఎవ్రీ సింగిల్ డే ఇన్ని హవర్స్ అని చెప్పి యూజ్ చేస్తుంటాం. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే మీరు డైలీ యూజ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూజ్ చేయండి, లైక్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కూడా మీకు పోస్చర్ అయితే అడ్జస్ట్ అవుతుంది. మామూలుగా మనం గ్యాడ్జెట్స్ కానీ లేకుంటే టెక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి చూసుకున్నా కూడా కొన్ని డివైస్ మాత్రమే మనకి ఒక పని కాకుండా వేరియస్ యూసేజెస్ కోసం అయితే యూజ్ చేస్తుంటాం. దాంట్లో ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ కూడా ఒకటి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ ల్యాప్టాప్స్ కనుక ఎక్కువ హీట్ అవుతున్నాయి అంటే మీకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ల్యాప్టాప్ స్టాండ్స్ తీసుకోమంటే అసలు ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ వల్ల ఏమైనా కూలింగ్ డిఫరెన్స్ అయినా వస్తుందా, లైక్ ఏమైనా మన ల్యాప్టాప్ అనేది పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పని. దీనికోసం నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ల్యాప్టాప్ స్టాండ్స్ నిజంగానే హెల్ప్ఫుల్ అవుతాయా, మంచిగా పర్ఫార్మెన్స్ వైజ్ బాగా పర్ఫార్మ్ చేస్తాయా అని చెప్పని. దీనికోసం మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. నేనైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అడోబీ ప్రీమియర్ ప్రో నుంచి. అది కూడా విత్ స్టాండ్ వితౌట్ స్టాండ్ అనమాట. అండ్ అలాగే టైమ్స్ కూడా మీరు చూడొచ్చు సైడ్. సో ఎంత టైంలో ఎక్స్పోర్ట్ అని చెప్పి గమనించవచ్చు అనమాట. మీరు కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఈ వీడియో ఎడిటింగ్ అనే కాదు, మీరు గేమింగ్ లో చూసుకున్నా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. బికాస్ మనకి త్వరగా అయితే హీట్ అనేది బయటకు అయితే పుష్ అవుతుంది కాబట్టి. ఐ థింక్ నాకు తెలిసి దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉండదన్నమాట ఈ క్వశ్చన్ కి. అంటే ఎక్స్పోర్టింగ్ టైం చూపిస్తున్నాం కదా ఈ విధంగా. సో దీనికి మించిన ఎగ్జాంపుల్ అయితే ఉండదు. క్లియర్గా అయితే అర్థమైపోతుంది అసలు వర్త్ కాదా అని చెప్పాను. సో ఫైనల్ క్వశ్చన్, అసలు ల్యాప్టాప్ స్టాండ్ ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎటువంటి తీసుకోవాలి? దీనికి స్ట్రైట్ ఆన్సర్ కూడా గైస్ అది మీ చేతిలో ఉందన్నమాట. పర్సనల్గా నేనైతే లైక్ ఇంట్లో యూస్ చేస్తుంటాను, బయట యూస్ చేస్తుంటాను. సో నా యొక్క యూసేజ్ ప్రకారం డిఫరెంట్ అవుతుంది అనమాట. నేను ఇంట్లో ఉన్నంత వరకు ఈ వుడెన్ ల్యాప్టాప్ స్టాండ్ అయితే యూస్ చేస్తాను. ఒకవేళ ఆఫీస్ పరంగా బయటకు వెళ్ళాను అంటే ఈ పోర్టబుల్ స్టాండ్ అయితే తీసుకెళ్తాను అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఎటువంటి రూమ్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదు, బ్యాగ్ లో కూడా ఈజీగా అయితే మనం క్యారీ అనేది
చేయొచ్చు. సో ఇందుకోసం ఇదైతే యూస్ చేస్తారనమాట. ఈ విధంగా మీ యొక్క యూసేజ్ అంటే మీ యొక్క డైలీ రొటీన్ బట్టి కూడా మీకు ల్యాప్టాప్ స్టాండ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీ ల్యాప్టాప్లో ఫ్యాన్స్ ఎక్కువగా వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు మేబీ ఫ్యాన్స్ ఉన్న కూలింగ్ ప్యాటర్న్ని తీసుకోవాలి, చెప్పలేమన్నమాట. సో ఈ విధంగా చెప్తున్నాను. సో అందుకే మీ యొక్క యూసేజ్ ప్యాటర్న్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు ఏది బెస్ట్ సూటెడ్ అని చెప్పి సో మీరైతే పర్చేస్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని డిఫరెంట్ ల్యాప్టాప్ స్టాండ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. అవి అఫిలియేట్ లింక్స్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ల్యాప్టాప్ స్టాండ్ అనే కాదు ఏది కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది కూడా చాలా అయితే చేయబోతున్నాను. అండ్ గ్యాడ్జెట్స్ కూడా పర్చేస్ చేసి అయితే చేయబోతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయాలనుకున్నట్లయితే షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉన్నాయా అంటే వీడియో పరంగా లేకుంటే ఆడియో పరంగా కూడా మీరు ఇన్ఫార్మ్ అయితే చేయొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ చాలా మంది ప్రీవియస్ వీడియోస్ చెప్పారు లైక్ బ్యాక్గ్రౌండ్ ఇదే వద్దు, కొంచెం మోటివేషన్ కోడ్స్ అని ఇదని అదని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ ఏమంటారు మీ ఫీడ్బ్యాక్ అనేది నేను తీసుకున్నాను. అండ్ ఫ్యూచర్లో అన్ని ఏదో స్లోగా అయితే అప్గ్రేడ్ చేస్తాను. ప్రజెంట్ కొన్ని రోజుల వరకు అయితే కొంచెం థాట్ ప్రాసెస్ అయితే నడుస్తుందన్నమాట. సో అదే కాకుండా ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అని చెప్పని దానికోసం అంతే. కొన్ని రోజుల వరకు అయితే ఇట్లాంటి క్లీన్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంటుంది. కొన్ని రోజుల తర్వాత మేబీ సమ్ వీక్స్ తర్వాత అనుకోవచ్చు సో మంచి బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ అయితే చేయబోతున్నాను. సో ఇది ఓవరాల్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఒకవేళ మీరు ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ రివ్యూస్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ని క్లిక్ చేయండి. మేబీ ఈ వీడియోస్లో ఉన్న ల్యాప్టాప్ స్టాండ్ మీకు హెల్ప్ అయితే అవ్వచ్చు. సో మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్, టేక్ కేర్.